చోరీ చేయబోయాడు. కానీ ఆ ప్రయత్నం బిడిసికొట్టడంతో ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ మధురా నగర్లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. మధురా నగర్లోని ఓ స్ట్రీట్ షాప్ ఎదురుగా ఫుట్పాత్ పై నింపి ఉంచిన ఫాస్ట్ ఫుడ్ తోపుడు బండిపై ఓ దొంగ కన్నుపడింది. క్యాష్ కొట్టేయాలని అనుకున్నాడు. ఒక రాడ్తో ఫాస్ట్ ఫుడ్ బాక్స్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. ఒక స్లైడ్ డోర్ తెరుచుకుంది. మరో డోర్ ఓపెన్ చేస్తుండగా ఒక్కసారిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డబ్బా మొత్తం అమాంతం అతనిపై పడిపోయింది. ఆ బరువుకు అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తెల్లవారుజామున 3:30 సమయంలో ఈ ఘటన జరిగింది. ఎంతో బరువున్న స్టీల్ డబ్బా ఒక్కసారిగా మీద పడింది. ఆ సమయంలో దగ్గరలో ఎవరూ లేరు. దీంతో ఆ దొంగ బాధతో అల్లాడిపోయాడు. తెల్లవారుజాము కావడంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఉదయాన్నే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. దొంగ ఎవరు, అతడు ఏ ప్రాంతవాసి అనేది దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీ ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది.